వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. అలాగే 40 సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే షుగర్ ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో కొన్ని రెసిపీస్ ఫాలో అవుతుంటారు కదా. సో వాటిలో ఎంతవరకు పనిచేస్తాయి? ఇప్పుడు ఇంటి చిట్కాలను మాట్లాడుకుంటున్నాం, కానీ అవి కరెక్ట్గా యూస్ చేస్తేనే కరెక్ట్గా ఆ క్వాంటిటీ, క్వాలిటీ అండ్ మనం తీసుకునే విధానం, ఇంటేక్ చేసే విధానం అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి దాని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సార్, షుగర్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఇంటి వైద్యం అంటే వేపాకులు చూస్తే కొంచెం తీసుకోవడం కానీ, మెంతులతో కానీ కొన్ని చేస్తూ ఉంటారు కదా. అసలు ఈ వంటింటి చిట్కాలు అనేవి ఎంతవరకు పనిచేస్తాయి? షుగర్ విషయంలో ఎలాంటి వంటింటి చిట్కాలు లేదంటే ఇంట్లో చేసుకునే వైద్యం అనేది ఉంది? షుగర్ వ్యాధికి ఒంటింటి చిట్కాలు ఇంచుమించు 190% మంది వాడుతుంటారమ్మా. అవును. కానీ తెలిసి తెలియక అవగాహన లోపంతో చాలా పొరపాట్లు చేస్తుంటారమ్మా. షుగర్ వ్యాధి అంటే మెంతులు గుర్తొస్తుంది. ఇంచుమించు ఎక్కువ శాతం మంది మెంతులు ఏదో ఒక రూపంలో వాడుతుంటారు. అదేవిధంగా వేప ఆకులు, వేప చిగుళ్ళు వాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ నేలవేం వాడుతుంటారు, తిప్పతీగ వాడుతుంటారు, పొడపత్రి వాడుతుంటారు. షుగర్ అనేసరికి కొంతమంది ఇంకా వైద్యుల సలహా లేకుండా వాళ్ళకే వాళ్ళు కూడా ఎవరో చెప్పారని చెప్పేసి, ఫ్రెండ్స్ చెప్పారను, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చెప్పారను, షుగర్ వ్యాధితో బాధపడేటువంటి ఇంకొకరు చెప్పారని చెప్పేసి వాడుతుంటారమ్మా. సో అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే పర్లేదు, కానీ అవగాహన లేకపోయి వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగమ్మా. అందుకే పొరపాట్లను కూడా చెప్పాను. సో ఔషధాలు అయితే పనిచేస్తాయి, సమర్థత ఉంది, దానివల్ల చక్కటి ప్రయోజనం దొరుకుతుంది, షుగర్ వ్యాధి పెరగకుండా నియంత్రణలు ఉంటుంది, భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. సో ఔషధ గుణాలు అయితే ఉన్నాయమ్మా. వీటిపైన జరిగినటువంటి పరిశోధనలో కూడా అవన్నీ నిరూపణ కాబడ్డాయి. ఉదాహరణకు మెంతులమ్మా. మెంతులు జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు మెంతుల పైన సుదీర్ఘ పరిశోధన చేసి ఈ ఆధునిక వైద్యంలో వాడేటువంటి మెట్ఫార్మిన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అంత సమర్థవంతంగా ఈ యొక్క మెంతులు కూడా పనిచేస్తాయని చెప్పేసి నిరూపణ చేయడం జరిగిందమ్మా. సో అవన్నీ నాణ్యానికి ఒకవైపు, కానీ మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల ఆశించేటువంటి ఫలితాలు కలగపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. చాలా మంది ఏం చేస్తారంటే మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తాగేసేస్తారు. మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తాగడం వల్ల మోషన్స్ తగ్గుతాయి, కానీ షుగర్ తగ్గదు. మరి ఎలా తీసుకోవాలి? ఎగ్జాక్ట్, మంచి ప్రశ్న అడిగారమ్మా. సో షుగర్ వ్యాధికి మెంతులను సద్వినియోగం చేసుకోవాలంటే రాత్రిపూట 1 కప్పు మజ్జిగలో ఒక 1/2 టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసేసి కనీసం 12 గంటల సేపు నానబెట్టేసేసి 12 గంటలు నానిన తర్వాత బాగా కలిపేసేసి మెంతులతో పాటు మజ్జిగను తీసుకోవాలి. ఈ పద్ధతిలో తీసుకున్నప్పుడు మెంతుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాల యొక్క ప్రభావము, మజ్జిగ ప్రభావం చేత శరీరంలో, దేహంలో ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఉత్తేజితమై ఆ గ్రంథి నుంచి చక్కగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అలా కాకుండా మెంతి పొడిని మజ్జిగతో తీసుకోవడం వల్ల ప్రయోజనం, మోషన్స్ తగ్గిపోతాయి, పేగుల చరణాన్ని తగ్గిస్తుంది. తప్ప చాలా మంది తెలియక మెంతి పొడి మరి మజ్జిగతో తీసుకోవడం, ఇట్లా వెంటనే మెంతి పొడి కలుపుకోవడం, తీసుకోవడం అలా చేస్తుంటారు అన్నమాట. కేవలం మెంతులనే వాడుకునేటప్పుడు ఈ యొక్క పద్ధతిలో వాడుకోవాలమ్మా. మజ్జిగతో నానబెట్టి వాడుకోవడం వల్ల చక్కటి ప్రయోజనం జరుగుతుంది. అలా కాకుండా మెంతులను ఇతర పదార్థాలతో కలిపి ఉన్నప్పుడు నీళ్ళతో కలిపి వాడుకున్నా సరిపోతుంది. కేవలం మెంతులను ఔషధంగా వాడుకోవాలంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి నేను చెప్పినట్లు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది, ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది, షుగర్ వ్యాధి వల్ల ఉపద్రవాలు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే వేపాకులు, వేప ఇగుర్లు మరి చాలామంది ఇంచుమించు రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. సో నిజంగా చెప్పాలంటే వేపాకులో ఉన్నటువంటి చేదు వల్ల షుగర్ తగ్గుతుందని అనుకుంటారు, కానీ ఎక్కువ శాతం మందిలో వేపాకు వల్ల షుగర్ తగ్గదమ్మా. సో షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేపాకు తగ్గిస్తుంది. అదేవిధంగా నర్వస్లో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అటువంటి నర్వస్ సమస్యలు లేకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ మరి కేవలం వేప ఇగురులతోనే షుగర్ నేను కంట్రోల్లో ఉంచుకుంటాను అయ్యే పని కాదమ్మా. సో చేదు వల్ల చాలామంది అనుకుంటుంటారు. దాని బదులు నిజంగా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే వేపాకును కానీ వేప చెట్టు కానీ ఉపయోగించుకునే విధానం ఎలాగంటేమా, సో వేప బెరడు పొడి కానీ వేపాకు పొడి కానీ ఏదో ఒక రూపంలో మరి మిగతా దంతచుర్ణాలలో
పండు తోముకునే పుల్లలు కానీ అదేవిధంగా ఈ పేస్టలు కూడా మాకు కొద్దిగా యాడ్ చేయొచ్చు అనమాట. పేస్ట్లను కొద్దిగా యాడ్ చేసేసి పళ్ళు తోముకోవడం వల్ల ఇలాంటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కానీ కేవలం వేప విగుళ్ళు తర్వాత ఈ వేప ఆకు కేవలం అది వాడుకోవడం వల్ల కూడా ఆశించిన స్థాయిలో షుగర్ తగ్గేటువంటి పరిస్థితి ఉండదమ్మా. అయ్యో, చాలా మంది చేస్తూ ఉంటారు కదా, బ్రష్ చేయగానే కొంచెం అలా వేప చిగుళ్ళు తుంచుకొని తినేస్తూ ఉంటారు. అది మంచిగా జరుగుతున్నప్పుడు డైరెక్ట్ షుగర్ మీద అయితే చాలా వరకు దాని ఇంపాక్ట్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదమ్మా. సో దాని ఇంకోటి ఏమైతుందంటే ఈ వేపాకు ఇలాంటివి ఎక్కువ వాడుకోవడం వల్ల అంటే అతి తిక్త ద్రవ్యం అతి చేదుగా ఉండడం చేత మరి చాలా మంది పరిగడుపున వాడేటువంటి అలవాటు కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల పేగులు ఇరిటేట్ అయిపోతాయమ్మా. ఎగ్జాక్ట్లీ, వాంతి వచ్చిండడము, కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా ఉండడము, కొంతమందికి మోషన్స్ ప్రాబ్లం రావడం, ఇట్లా కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప తీసుకోవడంలో తప్పు లేదు, కానీ రెగ్యులర్గా మాత్రం ఈ పద్ధతిలో ఈ యొక్క వేప ఇగుర్లు వేపాకు తీసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్నంత అవుట్కమ్ అయితే ఉండకపోవచ్చు. సో అండ్ షుగర్ అన్నప్పుడు ఇంకొకటి తిప్పతీగను కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, దాని వల్ల కూడా చెప్తానమ్మా. మంచి ప్రశ్న అమ్మా. నిజంగా తిప్పతీగ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా షుగర్కి. అది పరిశోధనలో కూడా నిరూపణైంది. సో తిప్పతీగ మరి ఈ యొక్క షుగర్కు తగ్గించడంలో మనం ఎలా వాడుకోవాలంటమ్మా, తిప్పతీగ ఆకుల కంటే కూడా కాండానికి అత్యంత సమర్థవంతమైన గుణం ఉందమ్మా, ఎస్పెషల్లీ షుగర్ తగ్గించడానికి. మిగతా పర్పస్లకి ఆకులు కూడా పనిచేస్తాయి, కానీ మరి షుగర్ కోసం వాడేవాళ్ళైతే తిప్పతీగ కాండం నుంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ను వాడుకోవడం వల్ల అద్భుతమైన బెనిఫిట్స్ కలుగుతాయమ్మా. ఆకు చూర్ణం కంటే కూడా కాండం బాగా ముదిరినటువంటి కాండాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి దాన్ని ఎండబెట్టేసి చూర్ణంగా తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో యాజిటీస్గా తీసుకోవడం కానీ, కషాయం లాగా తీసుకోవడం కానీ, టాబ్లెట్స్ తయారు చేసుకొని తీసుకోవడం కానీ, క్యాప్సూల్స్లో ఎంటీ క్యాప్సూల్స్ పెట్టి తీసుకోవడం కానీ, ఏ పద్ధతిలో తీసుకున్నా లేకపోతే ఇతర ఔషధాలతో కలిపి తీసుకోవడం కానీ, ఏ పద్ధతిలో తీసుకున్నా ఈ యొక్క కాండం తిప్పతీగ ముదిరిన కాండం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సారం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావము ఈ యొక్క షుగర్ను తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఆ కాండంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నాం. సో మల్టిపుల్ బెనిఫిట్స్ దానివల్ల ఉంటాయన్నమాట. కాబట్టి అంటే మరి చాలా మంది తెలియక తిప్పతీగ ఆకులు తెచ్చుకొని వాడుకుంటుంటారు. రిజల్ట్ అయితే ఉంటుందమ్మా, పూర్తి లేదని చెప్పడానికి లేదు, కానీ కాండంతో మరింత శక్తివంతమైన సమర్థవంతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మరొకటి కూడా గమనించాలమ్మా, ఈ తిప్పతీగ ఎక్కువ రోజులు వాడినా ఎక్కువ ప్రమాణంలో వాడినా కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో తల తిరుగుడు రావడము, తల తిరుగుతుంటుందమ్మా, సో భ్రమ అంటారు దాన్ని. అదేవిధంగా తలనొప్పి రావడము, తర్వాత పొట్ట ఉబ్బరించి ఉండడము, తర్వాత కడుపులో ఒక రకమైన వికారం ఉండడము, తలంతా బరువుగా ఉండడం, ఇట్లా కొంతమంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిప్పతీగను దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధికి వాడుకోవాలంటే తిప్పతీగకి ఫ్రెండ్ అనుకోండి, ఉసిరిగా కలుపుకోవాలి. ఫ్రెండ్ తోడైతే దుర్గుణాలు పోతాయి, మంచి పెరుగుతాయి. సో మనం ఎనిమిదిని తోడు చేస్తే ఆ లక్షణాలు పెరిగిపోతాయమ్మా. సో ఫ్రెండ్ని తోడు చేస్తే అటువంటి లక్షణాలు ఉండవు. ప్లస్ పరోక్షంగా ఈ యొక్క ఉసిరిక కూడా చాలా షుగర్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. షుగర్ వ్యాధి నియంత్రణ ఉండేందుకు, షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు చాలా సమర్థవంతంగా ఈ ఉసిరిక కూడా పనిచేస్తుందమ్మా. అందుకే దీనికోసమే మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా నిషామలకి చూర్ణము లేదా నిషామలకి టాబ్లెట్స్ అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతుంటారమ్మా. నిషా అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరిక. పసుపు ఆమ్లకి కలిపి తయారు చేసినటువంటి ఈ యొక్క ఔషధాలు, టాబ్లెట్స్, పౌడర్ ఇవన్నీ అమ్ముతుంటారమ్మా. సో ఉసిరిక అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా షుగర్ వ్యాధి నియంత్రించేందుకు. అట్లే పొడపత్రి ఉంది, పొడపత్రి అని చెప్పేసి అంటుంటారమ్మా. ఈ పొడపత్రి వల్ల కూడా ఏం జరుగుతుందంటమ్మా, పొడపత్రిని యాజ్ యూజువల్గా దాన్ని ఒక్కదాన్ని వాడుకోవడం వల్ల దాని యొక్క చేదు వల్ల షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అంటే ఈ మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు కానీ, అదేవిధంగా ఈ నరాలకు సంబంధించినటువంటి జబ్బులు కానీ, అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి జబ్బులు కానీ, చర్మానికి సంబంధించినటువంటి జబ్బులు కానీ, జీర్ణాశయానికి సంబంధించినటువంటి జబ్బులు కానీ, ఇలా కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు పొడపత్రి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి కేవలం పొడపత్రిని ఉపయోగించుకోకుండా పొడపత్రితో పాటు నేలవేము, అదేవిధంగా ఈ నేల ఉసిరి, తర్వాత మామూలు మిరియాలు ఇలాంటివి కలిపి వాడుకోవడం వల్ల ఈ చక్కగా ఈ పొడపత్రితో కలిపి తయారు చేసుకుని ఇలాంటి ఔషధాలు సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా. కాబట్టి చాలామంది తెలియక కేవలం పొడపత్రి చూర్ణాన్ని వాడుతుంటారు అనమాట. సో దానివల్ల ఆశించిన స్థాయిలో షుగర్ కంట్రోల్ కదమ్మా. షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ తగ్గుతాయి, మంచి అయితే జరుగుతుంది, కానీ కేవలం షుగర్ మాత్రమే కంట్రోల్ అవ్వాలంటే అవ్వదమ్మా. సో దీనికి సంబంధించి ఇతర ఔషధాలు తోడు చేసినప్పుడు ఆ ఔషధం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పొడపత్రిని మధునాశిని అంటారు. మధు అంటే తీపు, తీయదనం, నాశిని అంటే నాశనం చేస్తుంది. సో
పొడపత్రి మధునాశిని లేదా పొడపత్రి ఆకు నమిలి కానీ లేకపోతే పొడి కొంచెం చప్పరించిన తర్వాత మీరు పంచదార కానీ బెల్లం కానీ మిఠాయి కానీ ఇలాంటి తీపి పదార్థాలు ఏది చప్పరించినప్పటికీ ఇసుక నవ్వినట్టు ఉంటుందమ్మా కొద్దిసేపు వరకు. అంత అద్భుతమైన గుణం ఉంది అందులో అనమాట. సో ఆ రుచి కూడా మనకు కొద్దిసేపు తెలియదు, ఆ రుచి గ్రాహ్య శక్తి కూడా పోతుంది అనమాట. ముఖ్యంగా తీపిని గ్రహించలేము. సో ఈ బేసిస్లో చాలా మంది ఏం చేస్తారంటే ఈ షుగర్ తగ్గించుకునేదానికి కేవలం పొడపత్రిని వాడుతుంటారు అనమాట. కేవలం పొడపత్రిని కూడా వాడకూడదమ్మా, ఇతర ఔషధాలతో కలిపి వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు షుగర్ నియంత్రణలో ఉండేది కలుగుతాయి. సో కేవలం దీన్ని వాడుకోవడం వల్ల ఏమంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. జనరల్గా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఆ షుగర్ హై లెవెల్స్ ఉంటే నర్వ్స్ డ్యామేజ్ చేస్తాయి అంటుంటారు. తీసి పక్కన పెట్టేస్తే అసలు ఎలాంటి అంటే పర్టికులారిటీ ఉంటుందా, వీళ్ళలో నర్వ్స్ వీక్నెస్ వస్తుంది, వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఏమన్నా? సో మీరు అన్నట్లు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ శాతం మందిలో నరాల బలహీనత ఉంటుందమ్మా. అంటే కాళ్ళు చేతులు తిమ్మిలు ఉండడము, కాళ్ళు చేతులు నొప్పులు ఉండడము, తర్వాత ఈ కాళ్ళు చేతులు మంటలు ఉండడము, పిక్కలు లాగుతుండడము, నీరసంగా ఉండడము, అదేవిధంగా 4 అడుగులు వేయాలంటే కూడా చేత కాకపోవడం, ఇవి సర్వసాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ శాతం మందిలో ఉంటుందమ్మా. సో అలా కాకుండా మిగతా వారిలో కూడా ఈ యొక్క నరాల బలహీనత సమస్య ఎక్కువ శాతం మందిలో ఉంటుంది. సో కొంతమందిలో పోషకాహార లోపం ఒక ప్రధానమైన కారణం, కొంతమందిలో నిద్రలేమో ఒక కారణం, కొంతమందిలో మానసిక ఒత్తిడి ఒక కారణం, కొంతమందిలో హార్మోన్ల అస్తవ్యస్తత ఒక కారణం, కొంతమందిలో రక్తహీనత అంటే పోషకాహార లోపం వల్లనే రక్తహీనత కూడా వస్తుంటుంది. కాబట్టి కొంతమందిలో రక్తహీనత ఉండడం వల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ యొక్క నీరసము నిస్సరణాన్ని కలుగుతుంటాయమ్మా. దీన్నే క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్య ప్రపంచం కూడా పేర్కొనడం జరుగుతుంది. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ దీని పేరు. సో దీర్ఘకాలం నుంచి కూడా ఈ యొక్క సమస్య చాలా మంది ఉంటుందమ్మా. సో విపరీతమైన నీరసము, నిస్త్రాణ, అంతుబట్టని అంతు చిక్కని నీరసం. సో ఈ బాధ భరించలేక, నీరసాన్ని భరించలేక వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు ఆ వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేయిస్తారమ్మా. సో కొన్ని వాటికైతే ప్రత్యేకంగా పరిస్థితి ఈ యొక్క కారణం వల్ల నరాల బలహీనత ఉంది అని తెలుస్తుంది, కానీ కొన్నిటికి ఎలాంటి స్పష్టమైన కారణం తెలియదమ్మా. ఎక్స్రేలు తీయించినా తెలియదు, స్కానింగ్లు తీయించినా తెలియదు, రక్త పరీక్ష చేయించినా తెలియదు, మూత్ర పరీక్ష చేయించినా తెలియదు, ఏ పరీక్ష చేయించండి నార్మల్ ఉంటుంది. సో వీళ్ళకి మాత్రం ఆ బాధ వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కొంతమంది ఆహారం బాగా తీసుకుంటుంటారు, ఆకలి బాగా అవుతుంటుంది, వేళకు నిద్రపోతుంటారు, వేళకు విశ్రాంతి తీసుకుంటుంటారు, మళ్ళా నీరసము, నిస్సరణ, బలహీనత, కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, భుజం నొప్పులు, తొడ నొప్పులు, నడుము నొప్పులు ఒకటి కాదమ్మా. సో విపరీతమైన నీరసము, నిస్సరణ, బలహీనతకు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు ఆ యొక్క సమస్యతో. అదేవిధంగా కొంతమంది ఆ యొక్క వ్యాధుల యొక్క ప్రభావం చేత, ఆ యొక్క వ్యాధుల వల్ల నరాలు బలహీనత పడిపోయి దానివల్ల కూడా కొంతమందికి ఈ యొక్క లక్షణాలన్నీ కలుగుతుంటాయమ్మా. కొంతమంది మరి విపరీతంగా విచ్చలవిడిగా ఆల్కహాల్ సేవించడం వల్ల దాని యొక్క ప్రభావం చేత కూడా విపరీతమైన నరాల వీక్నెస్ కలిగి మరి పట్టుకోలేకపోవడము, తర్వాత ఈ చేతులు వణకడము, కాళ్ళు వణకడము, ఫ్రీగా నడవలేకపోవడము, ఇలాంటివి కూడా కొంతమందిలో కలుగుతుంటాయి. సరే, కొంతమంది ధూమపానం అంటే స్మోక్ చేసేటువంటి వాళ్ళలో కూడా కొంతమంది నరాల బలహీనత కలుగుతుంటుంది. కొంతమందికి నేను చెప్పినట్టు ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదమ్మా. సో అలాంటి వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత కలుగుతుంటుంది. ఈ నరాల బలహీనత కలిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే స్వీట్లు తీసుకుంటారు, ఏదో ఒక స్వీట్ తీసుకునేసరికి కొంచెం ఇమ్మీడియట్గా ఎనర్జీ వస్తుందమ్మా. సో అది శాశ్వత పరిష్కారం కాదమ్మా. దానివల్ల అడిక్షన్ కావడము, తర్వాత దానివల్ల ఇతర సమస్యలు రావడము జరుగుతుందమ్మా. అది ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు. అదేవిధంగా కొంతమంది కాఫీ టీలు తాగుతారు, దానివల్ల వెంటనే స్టిమ్యులేషన్ జరిగేసేసి కొంత వీక్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ దానివల్ల తర్వాత అనేక రకాలైన ఉపద్రవాలు కూడా కలుగుతాయమ్మా. సో అది కూడా మంచిది కాదు. సో ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు మరి వైద్యులు సూచించిన మేరకు ఒకవేళ ప్రత్యేకంగా ఏదైనా సమస్య ఉంటే సమస్యకు తగినటువంటి మందులు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు ఏ సమస్య లేదని వైద్యులు చెప్పేసరికి చాలామంది ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు వేరేం చేస్తారంటే బి కాంప్లెక్స్ మాత్రలు వేసుకోండి, కాల్షియం మాత్రలు వేసుకోండి, ఈ విటమిన్ మాత్రలు వేసుకోండి, ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఆ బాధ భరించలేక పాపం వాళ్ళ మందులు కూడా వేసుకుంటుంటారు, కానీ మరి ఆశించిన ఫలితాలు చాలా మందిలో కలగమ్మా. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. దీనికి కావలసిన పదార్థాలు 4.
మొట్టమొదటి పదార్థము ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. పూర్వకాలం అయితే కొబ్బరి తెచ్చుకొని తురిమి రకరకాల కష్టపడాల్సి వచ్చేది. మనకు మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది. మంచి ఎండు కొబ్బరి పొడి తెచ్చుకుంటే సరిపోతుంది. 50 గ్రాములు ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి. అదేవిధంగా 50 గ్రాములు బెల్లం పొడి. బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది దంచుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. సో మనసుంటే మార్గం ఉంది. బెల్లం పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా మూడవ పదార్థంగా తవుడు. సో అసలైన పదార్థాన్ని వదిలేసేసి మల్లెపూలు లాంటి బియ్యంతో తయారు చేసుకున్న అన్నాన్ని మనం తింటూ సారవంతమైనటువంటి తవుడును విసర్జించాం కాబట్టి, దాన్ని విస్మరించాం కాబట్టి ఈ నరాల బలహీనత సమస్య వస్తుందమ్మా. తవుడు అనేసరికి రకరకాల విషయాలు నాకు గుర్తొస్తున్నాయమ్మా. ముఖ్యంగా పూర్వకాలం చాలా మందిలో కూడా సంతానలేమి సమస్య ఉండేది కాదు. మీరు గమనించండి. సో మగవాళ్లకు సమస్య ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది. ఆడవాళ్ళలో ఏదైనా సమస్యలు ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది. ఇద్దరిలో సమస్య ఉన్నా సంతానలేమి సమస్య కలుగుతుంటుంది. సో ఈ సంతానలేమి సమస్యకి కూడా ఈ తౌడు లాంటి సారవంతమైనటువంటి పదార్థాలు వాడకం తగ్గిపోవడం చేత, వాడకపోవడం చేత అదొక కూడా కారణం కూడా ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ యొక్క తౌడులో సెలెనియం అనేటువంటి పదార్థం ఉంటుంది. సో విటమిన్ ఈ ఉంటుంది. సో సెలెనియం అనేటువంటి పదార్థం ఉన్నటువంటి తౌడును మనం ఈ పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి, అంటే ఆహార రూపంలో ఉపయోగించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ నరాల బలహీనతతో పాటు ఈ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు, పురుషులకైతే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గిపోవడము, దాని యొక్క ప్రభావం చేత శృంగారపరమైనటువంటి కోరికలు, ఇలాంటి విషయాలు కూడా కొంచెం ఇబ్బంది ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆడవాళ్ళలో కూడా మరి పీసీఓడి, ఇతర గర్భాశయ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. హార్మోన్ల అస్తవ్యస్తత, ఈవెన్ ఈ థైరాయిడ్ సమస్యలు ఇలాంటివన్నీ వచ్చేందుకు అది కూడా కారణమమ్మా. సో కాబట్టి అంటే తౌడును అంత నొక్కి ఒక్కాడించడం జరుగుతుందమ్మా. సో మంచి మనకు తౌడు దొరుకుతుంది. సో ఆ తౌడును తెచ్చుకొని 50 గ్రాముల తౌడు కూడా కలిపేసేయాలి. వీటన్నిటికి తోడు గసగసాల యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు కలుపుకోవాలమ్మా. సో ఎండు కొబ్బరి పొడి 50 గ్రాములు, బెల్లం పొడి 50 గ్రాములు, తౌడు 50 గ్రాములు, గసగసాలను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క పొడిని కూడా ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఈ పదార్థం అంతా బాగా కలిసిన తర్వాత ఒక గాజు నిల్వ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో 1 టీ స్పూన్ యొక్క పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నారమ్మా. ఇంతే. రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ చాలా చక్కగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది. ఇంచుమించు అన్నీ మన ఆహార ద్రవ్యాలే కాబట్టి అలాంటి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. పరోక్షంగా వీటి వల్ల మనకు అనేక రకాలైన బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మరి యొక్క ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, అదేవిధంగా బెల్లం ఎక్కువగా వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే బెల్లాన్ని మినహాయించి మిగతా పదార్థాలు కలిపి వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా మిగతా ఔషధాలలాగా దీన్ని నెలల తరబడి వాడకూడదమ్మా. ఎందుకంటే గసగసాలు ఉన్నాయి కాబట్టి, గసగసాలు కూడా చాలా సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆహార ద్రవ్యము. ఎక్కువ కాలం పాటు ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల మరి దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ తక్కువ ప్రమాణంలో ఈ యొక్క ఫార్ములాలో కలిపినప్పటికీ మరి కొన్నాళ్ళ పాటు వాడేసేసి, అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేసేసి 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ వాడుకోవచ్చమ్మా. అంతేగాని రెగ్యులర్గా నెలల తరబడి మాత్రం వాడుకోకూడదమ్మా. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ నరాల బలహీనత లేదా నర్వస్ వీక్నెస్ అనేది చెప్పబడేటువంటి ఈ సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఓకే, చాలా అంటే అన్నీ కూడా ఇంట్లో దొరికేవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనుక మన హెల్త్కి మించింది ఏముంటుంది చెప్పండి. ఒక్కసారి ఒక అరగంట కేటాయించి అది చేసుకున్నారంటే ఈ నరాల బలహీనత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.